నమస్తే. 10th ఉత్తీర్ణులైన మీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని మీకు ఇస్తున్నాను. మీరు 10th పాస్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ పాస్ అవ్వచ్చు, 6th, 7th, 8th, 9th. కానీ కొన్ని సందర్భాల్లో మీకు సర్టిఫికేట్లో మార్కులు తగినంత జ్ఞానం ఉండకపోవచ్చు. మ్యాథ్స్ రాలేదని, మ్యాథమెటిక్స్ రాలేదని బైపీసీలు, ఎంఈసీ గ్రూపులు, సిఈసీ గ్రూపులు తీసుకుంటూ ఉంటారు. ఎంపీసీ నుంచి కూడా ఎంబీఏలు చేయొచ్చు, సిఏలు చదవచ్చు. కానీ ఎంపీసీ తీసుకోవడం వల్ల అది ఏ గ్రూప్ చదువుకోవడానికన్నా మీకు అవకాశం ఉంటుంది. మీరు లాక్ అయిపోతారు. ఇతర గ్రూపులతో చదవడం వల్ల లాక్ అయిపోతారు. అదేవిధంగా పాలిటెక్నిక్ నుంచి కూడా ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు మాత్రం ఇటీవల కాలంలో ఇంజనీరింగ్కి అంటే చాలా చీప్గా చూస్తున్నారు. కానీ పాలిటెక్నిక్ ద్వారా మధ్యతరగతి విద్యార్థులకు పాలిటెక్నిక్ అద్భుతమైన వరంగా చెప్పుకోవాలి. కాస్త బాగా చదవగలిగిన వాళ్ళకి పాలిటెక్నిక్ చదవాలన్నా బాగా చదవాలి. మరి అలా చేసుకుంటే అప్పుడు ఇంజనీరింగ్లో లేటరల్ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు. వెనుకటి కాలంలో లేటరల్ ఇంజనీరింగ్ సరిగ్గా లేవు కాబట్టి అప్పుడు ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ ఎంపీసీ ద్వారా వెళ్ళేవారు. కానీ ఇప్పుడు పాలిటెక్నిక్ ద్వారానే మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇంటర్ తర్వాత పాలిటెక్నిక్ని ఇంజనీరింగ్ చదివేవాళ్ళు పాలిటెక్నిక్ ద్వారా ఇంజనీరింగ్ చదవడానికి ప్రయత్నించండి. మీకు సబ్జెక్టు మీద మంచి నాలెడ్జ్ ఏర్పడుతుంది. మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇక 2, ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలి అంటే తగిన స్టాండర్డ్ ఉండాలి. ఇంజనీరింగ్ చదవాలన్నా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్లో మంచి పరిజ్ఞానం ఉండాలి. మీలో లోపాలు ఉంటే వాటిని నేను 1 monthలో నేను క్లియర్ చేసి మిమ్మల్ని ప్రయోజకులుగా తయారు చేసే పూర్తి బాధ్యతను మేము తీసుకోగలం. ఆ తర్వాత ఉన్నతమైన భవిష్యత్తుకు మీరు శ్రీకారం చుట్టవచ్చు. అర్థం చేసుకోండి. సర్టిఫికేట్లు జ్ఞాన సూచికలు కావు. ఆ జ్ఞానాన్ని నేను నేర్పుతాను అతి సులభమైన పద్ధతిలో. సులభంగా మీరు పై స్థాయిలో కోర్సును ఈజీగా చదువుకోవడానికి వీలుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. మీ యొక్క కామెంట్ని దయచేసి చెయ్యండి. అది మంచైనా చెడైనా తప్పకుండా ఆదరించండి.